కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్లు లేని కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్ప స్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్లు లేని కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్ప స్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్లు లేని కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు లేఖ రాశారని, శబరిమలలో అయ్యప్ప స్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, మొత్తానికి బీజేపీ గతంలో చేసినటువంటి తప్పిదాలను ఈసారి చేయకుండా ఒక నెల రోజుల ముందుగానే మేల్కొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముందస్తు కసరత్తులు చేస్తున్నారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొత్తం 163 వాహనాలు 40 రోజుల పాటు తిరగనున్నాయి. రోజు 2 సెంటర్లలో కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం ఒక 13,000 సెంటర్లలో ప్రోగ్రాములు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి జనవరి 26 వరకు ఈ కార్యక్రమం ఉంటది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు చాలా చోట్ల ముఖ్య నాయకులు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ రోజు శంషాబాద్ చిన్న గోల్కొండ వద్ద కిషన్ రెడ్డి వికాస భారత సంకల్ప యాత్రలో భాగంగా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వెళ్లి ఆయన ఈ రోజు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. మొత్తానికైతే చెప్తుంది ఒకటే, బీజేపీకి సంబంధించి మేము ఈసారి చాలా యాక్టివ్ గా ఉంటాము, ఎలాంటి పొరపాట్లు జరగాల్సినటువంటి అది లేదు. ముఖ్యంగా మా సంకల్పం అభివృద్ధి భారతదేశం పేరుతోటి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే గతంలో బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటిది ప్రజల్లోకి పంపడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అదే కాంగ్రెస్ గెలవడానికి కారణమైంది, బీజేపీ ఓడడానికి కూడా కారణమైంది. అట్ ద సేమ్ టైం తప్పుడు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మేము బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితులను కలవము, మాది అభివృద్ధి లక్ష్యము, అనవసరమైనటువంటి అబద్ధపు వాగ్దానాలు మేము చేయము. ఇంతవరకు ఏం చేసింది, రెండు దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ ఏం చేసింది, ఎస్పెషల్లీ తెలంగాణకు ఏమి ఇచ్చింది, ఈ 2 అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఒక పూర్తిగా ఒక వీడియో రూపంలో పెట్టి వాహనాల రూపంలో ఎక్కడికక్కడ తిప్పడం. ఎట్ ద సేమ్ టైము రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు ఇలా డివైడ్ చేసి ఒక నోడల్ ఆఫీసర్ లాగా ఒకటి పెట్టేసుకొని వాళ్ళు ప్రతి ఇంటింటికి ప్రతి గడపకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇది చేసింది, కాంగ్రెస్ ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసింది అని చెప్పేసి ప్రజల్లో కేంద్ర మోడీ సర్కార్ గురించినటువంటి పథకాల మీద, అదేవిధంగా బీజేపీ మీద భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మొత్తానికైతే గతంలో జరిగినటువంటి తప్పిదాల నుంచి ఇది మేల్కొల్పు చర్యగా తీసుకోవచ్చు. ఈసారైతే మనం పోయినసారి లాగా ఆలస్యం చేయకుండా ముందే మేల్కొంది. మరి బీజేపీ చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. రైట్, థ్యాంక్ యూ స్వప్న.